presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు ఎవరైనా కోపాన్ని చూపిస్తారు, ప్రేమని చూపిస్తారు, ఆనందంని చూపిస్తారు, ఆవేశంని చూపిస్తారు. కానీ మన రాఘవ వెరైటీగా బల్పుని చూపిస్తున్నాడు. అసలు ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ NST. चल चल रे चल मेरे साथी हम बन गए हैदराबादी तन रोडीలో చోటిచ్చే హైదరాబాద్ కి సాథం కేది మన ఊర్లో ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు చెప్పాను మీకు హైదరాబాద్ చూపిస్తానని తీసుకొచ్చాను. ఎలాగుంది? అమ్మా 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 అదిరిపోయిందే. ఏటి ఊర్లో సూర్యుడు రాడేటి వెళ్తున్నది లేదు. అసలు హైదరాబాద్ ఏం కనిపించట్లేదేంటనా? అందుకే మిమ్మల్ని హైదరాబాద్ తీసుకురా కూడా తీయడు కలజోళ్ళు అన్నా. మీకు హైదరాబాద్ లో నేను చాలా చూపెట్టాలా అన్న. ఇగో మీరంటే ఫస్ట్ టైం వచ్చారు, నేను ఎన్నిసార్లు వచ్చాను నాకే లెక్కలేదు. మీరు అటు ఇటు వెళ్ళిపోతే తప్పిపోతారు. నా మాట ఏంటి ఉండాలో దగ్గరుండి అన్ని చూపిస్తా ఉంటాను. ఇదిగా హైదరాబాద్ లో చూడాల్సింది చాలా ఉన్నాయిరా. మరి రామోజీ ఫిలిం సిటీ చూసారా? అన్నా అస్సలు చూడలేదన్నా. అన్నా ఎంత పెద్దగా ఉంటది ఫిలిం సిటీ? మన ఊరు ఎంత ఉంటది? మన ఊరు ఒక 10 కిలోమీటర్లు ఉంటది అన్న. మరి ఊరే అంత ఉంటే ఫిలిం సిటీ రాదే. 4 ఊర్లు కలిపితే ఎంత ఉంటది అంత ఉంటది అది. మాయ మాయ మాయ. అందులోను సినిమాటలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ బాబు అందరూ చిరంజీవి గారితో మాట్లాడతారా మీరు? ఆడుతాను. ఇప్పుడు కదా పర్సనల్ గా చూపిస్తానులే మీకు. అన్నయ్య మరి ఇంత పెద్ద ఫిలిం సిటీకి టికెట్ ఎంత ఉంటది? ఎంతే ఉంటదిరా. మధ్యలో సింపు మొక్క మనకిస్తారో మొక్క వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఇక అన్నపూర్ణ స్టూడియో చూసేవా నువ్వు? అన్నపూర్ణ స్టూడియో నాయసరావు గారితే. ఒరే మిమ్మల్ని చూస్తే చాలా జాలి వేస్తుందిరా. సాయంత్రంకి ఇలాంటి సాకులు పోలేదు తింటారు. ఏ టైప్ నాగార్జున గారితో మాట్లాడతారా? పర్సనల్ గా చూపిస్తాలండి మీకు. ఫోన్లు అంటే బిజీగా ఉంటారు, అలా కాదు కానీ బాగా ఆకలేసేస్తుంది అబ్బాయి నాకు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, హైదరాబాద్ కా దమ్ బిర్యానీ. డబ్బులు లేవురా. ఉంగరాలు ఉన్న పర్లేదు తీసుకుంటే వెళ్ళి బిర్యానీ తెచ్చిండి వెళ్ళండి. ఒరేయ్ మాయి కోసం ప్యాన్ అట్టాలి హైదరాబాద్ తీసుకొచ్చినాడు వెళ్ళు. అదిరిపోయిందిరా. హైదరాబాద్ బిర్యానీ అంటే సూపర్ గా ఉంటది. దాహం వేసేస్తుందిరా. మంచి వాటర్ అన్న అందుకో మాయ ఇదిగో రెడీ. బాగుంది అబ్బాయి, చాలా బాగుంది. ప్రెసిడెంట్ గారు అంటే అలాగే ఉండాలి. మరి మాయ ఏడు చూస్తాను. ఫిగర్ అదిరిపోయింది కదా అక్కడ. మాయ ఫిగరానికి ఎగరేస్తే అన్ని కలరు. I want to meet Mr. Nagender. ఒక్క నిమిషం అండి. మరి పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు పక్క రామ. పెద్దోళ్ళు మాట్లాడు మన ఏంటిదండి? I want to go and meet Mr. Nagender. How can I go? Can you please guide me how to go? ఏంటి ఒకసారి చెప్పండి. I understand. So do I need to take a cab from here and reach this place? How do I go? అవునండి. Excuse me. I'm asking you if you can guide me how to go to and meet this person. అవును, సెకండ్ టైం అండి ప్రెసిడెంట్ మన ఊర్లోనే. I request you, can you please guide me and tell me how to meet this person? మన ఊరోళ్ళు అండి, కుర్రోళ్ళు. మనం ఎంత 100 రూపాయలు ఇస్తే గుద్దేస్తారు రోడ్లు. I request you and I warn you, can you tell me if you can tell me మీరు this? ఎప్పుడు మా ఊరు వచ్చినా కూడానంటే మీకు ఉంటది మా సహాయం ఉంటది ఎప్పుడు కూడా. Thank you. I know you are wasted my time. సార్ మాయా ఏటి అలా వినాయక చందాలు అడుగుతున్నాడు రా. ఏట్రా నేను వినాయక చందా అడిగానా? ఇంగ్లీష్ లో అడ్రస్ అడిగితే వినాయక చవితి చందాలు అడుగుతున్నానా? తెలుగు. మాయా ఏడికి చెక్కంత నమస్కారం పెడుతున్నాడు రా. ఏంట్రా నువ్వు హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చావు? రానేది రాము. నువ్వు అస్సలు రాలేదురా. మాయా లెక్కలేని సార్లు వచ్చాడు. ఏట్రా నా మీద డబిలాగిలా వేస్తున్నారా? హైదరాబాద్ లో వదిలేసి వెళ్ళిపోతాను. పిచ్చి పిచ్చి ఆశలు వేసారంటే. వద్దాను ఇదిగా ఎక్కడ ఉండండి, ఇల్లు వస్తాను. ఎక్కడికి? ఇదిగా అన్నా అక్కడ ఇచ్చడం మూత్రం పోయరాదని రాసిందన్నా. వాళ్ళు అలాగే రాస్తారా? ఇప్పుడు సిగరెట్ పెట్ల మీద రాస్తారు. కాల్చొద్దని మానేస్తున్నావు ఏంటి? అలాగే ఇది నీ పెయింట్ మిగిలిపోయింది రాశారు. మన పనులు మనం చేసుకోవాలి. మేము వస్తాను. మీరు ఎక్కడికి పట్టుకొని ఏంటి బ్యాగు? రేయ్ ఏంటిదండి? ఏం చేసావురా? ఇల్లు వచ్చామండి. కామన్ సెన్స్ ఉందరా? కామన్ సెన్స్ ఉందా? అక్కడ ఏం రాస్తుంది? అదే ఎత్తట మూత్రం పొయ్యి రాదు అని రా. నువ్వేం చేసావురా? నమస్కారం అండి. నమస్కారం.
మనకి పెండేను రా నమస్కారం పెడితే పెండే తెలుసు సార్. నీ టుమ్రిగా నీకు నేను ఫ్రెండ్ ఏంట్రా? ఎవడ్రా ఇడు? మీ ఫ్రెండే కదంటే ప్రెసిడెంట్ గారు. వాడు నా ఫ్రెండ్ ఏంట్రా? అదేంటండి ఇంతమందికి నమస్కారం అంటే మీరు నమస్కారం అన్నారు కదా. ఓహో నమస్కారం అంటే నమస్కారం అన్నా. అయితే ఒకసారి నువ్వు నమస్కారం పెట్టరా. నమస్కారం అండి. నమస్తే. నువ్వు పెట్టరా. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం బాయ్ బాయ్. రే నీలాంటి ఎదల వాళ్ళేరా సిటీ మొత్తం కంపు కంపు అవుతుంది. ఇంకొకసారి కనుక ఎక్కడ పడితే అక్కడ మూత్రం చేసావో చంపేస్తా. బాబాయ్ ఒరే రాము, ఏంట్రన్నయ్య నువ్వు హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చావురా? అసలు రాలేదురా. నువ్వు నాన్న రానేదిరా. మా అయ్యో లెక్కలేని సార్లు వచ్చాడు. ఈ విషయం మన ఊర్లో ఎక్కడ చెప్పకండి రా, ప్రెసిడెంట్ గారు కదా, కొద్దిగా పరువు దెబ్బ తింటది మన. ఒరే అన్నయ్య చేతులు చాలా నొప్పిగా ఉన్నాయిరా. మరి చెప్పొచ్చు కదా నువ్వు. రాము ఈపు దొరదే చెప్తా. అయ్యో నేను కొన్ని చెప్తాను కదా, నేను ఉన్నాను కదా, నువ్వు అది చెప్పవసరం లేదు. ఒరే అన్నయ్య నడుము కూడా బాగా నొప్పిగా అయ్యో ఉందిరా. ఒరే నాకు కొద్దిగా టీ తాగాలనిపిస్తుంది రా. చాయ్ కాఫీ. బాబు సాయ్ ఇప్పుడు హిందీలో మాట్లాడినావు నువ్వు. చూసే ఎలా దెబ్బ తినేసారో. మరి ప్రెసిడెంట్ గారికి అందుకే రెస్పెక్ట్ ఇవ్వాలా. ఒకసారి హిందీలో టీ కావాలంటే ఏం అడగాలన్నా? అంతే కదా బాబు. దోసాయ్ ఎదర్. అదే టీ వద్దు అన్నాం అనుకో ఏటనలా. అంతే కదా బాబు. దోసాయ్ ఎదర్. ఇంతకీ సాయి తాగుతారా లేదా మీరు? చాయా మీరు మీ అవతారాలు సాయి దగ్గర మొక్కలనివే. రాము ఏంట్రన్నయ్య హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారా? అస్సలు రాలేదన్నయ్య. మరి నువ్వు? నాన్న రానేది మా అయ్యో లెక్కలేని సార్లు వచ్చాడు. ఈ విషయం ఊర్లో ఎక్కడ చెప్పకండి మీరు. ఒరే అన్నయ్య మా ఆవిడ వచ్చేటప్పుడు పట్టు చీరలు తీసుకురామని చెప్పిందిరా. కొనేద్దామా ఏముంది, కలర్ టీవీ కొని పెడతాను కానీ బాగా ఆకలేసేస్తుంది అబ్బాయి. నాకు ఆకలేసేస్తుంది. తినేద్దామా? తినేద్దాం వెళ్ళి తెచ్చి. మిమ్మల్ని తీసుకొచ్చానే నా బతుకు మీద నాకు చిరాకేస్తుంది. మిమ్మల్ని జన్మలో ఎప్పుడు చేయను. ఏం చేస్తున్నావురా? ఏం చేసావురా? ఎక్కడ పడితే అక్కడ ఉమ్మొద్దని కామన్ సెన్స్ కూడా లేదురా. నీలాంటి ఎదల వల్లేరా సిటీ మొత్తం నష్టు పట్టిపోతుంది. మళ్ళీ వస్తా, అప్పటి వరకు దీన్ని మొత్తం బకెటెడ్ నీళ్ళతో క్లీన్ చేసి పెట్టు, లేకుంటే లోపలేస్తా. బాబు సిటీకి మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి వెళ్ళిపోతారు అన్నాడండి మా మాయ. సిటీకి వచ్చి వెళ్తానన్నావా? అన్నావా? చంపేస్తా. పోలీసులు అంటే ఏమనుకున్నారా? క్లీన్ చేయి. మాయ 1000 రూపాయలు ఇచ్చి పోతాడా అన్నా. ఎరా పోలీసు వాళ్ళని డబ్బుతో కొందాం అనుకున్నావా? పోలీసు వాళ్ళంటే డబ్బులు కమ్ముడు వాళ్ళు కాదు. చంపేస్తా. క్లీన్ చేయి. రాము ఏంట్రా అన్నయ్య హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారా? అస్సలు రాలేదన్నయ్య. మరి నువ్వు ఎన్నిసార్లు వచ్చావు? నాను రానేది మా అయ్యో లెక్కలేని సార్లు వచ్చాడు. డైలాగ్ లేస్తున్నారా నా మీద. అసలు మిమ్మల్ని తీసుకొచ్చినందుకు ఆడు నన్ను ఇంత నుంచి కుమ్మేస్తున్నాడు రా. ఇది ఉందరా ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని పొడిచేసి ఎక్కడో పడేసాను అనుకోండి, అప్పుడు ఉంటదిరా మీ దరిద్రం వదిలిపోతుంది. భయం వేస్తుందా? ఆడితో మొదలాడతానులే. ఏంట్రా అది? కత్తి. ఆ విధంగా మనం కడుక్కున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుని టిక్కు కట్ చేసుకుని ప్లేట్లు పెట్టుకోవాలి. అది అయిపోయాక మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా కడుక్కుని మళ్ళీ టిక్కు ముక్కలు పెట్టుకుని మూకుళ్ళో వేసేస్తే రెడీ అయిపోతుంది. అలాగనే ఏదండి కుక్కడపల్లి 3 పొడిచినా నీ కత్తితోటి మిమ్మల్ని పొడుస్తాను అన్నాడండి. రే మీరిద్దరు మీ ఊరెళ్ళి కొత్త ప్రెసిడెంట్ చూసుకోండి, వీడిని లోపలేస్తున్నా. అయ్యో అరే అన్నయ్య నువ్వు హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారా? రానేదిరా నువ్వు. అస్సలు రాలేదురా. మా అయ్యో లెక్కలేని సార్లు వచ్చాడు, అందుకే కుక్క దెబ్బలు తిన్నాడు. పద. నాకు తెలిసి రష్మి డ్రెస్ డిస్టర్బ్ చేసినట్టుంది రాఘవాని, అందుకే డైలాగ్స్ మర్చిపోయాడు. చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. నాగబాబు సార్ చాలా ఫన్నీగా ఉంది, చాలా ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్.